ఉద్యోగం లేక మీ కాంపౌండ్ లో తిరుగుతుంటే కాంపౌండ్ ఉద్యోగం వచ్చింది సార్. మా డాడీ ఏమనగం సార్ చాలా పెద్దవారు. ఎందుకు ఆయన ఏం చేస్తాడు? కృష్ణ భగవాన్ గారు అంత పెద్దవారే. మా డాడీ చెప్తే తల ఎత్తమంటాడు దించమంటాడు తెలుసా? ఎందుకు అంతగా ఏం చేస్తాడు మీ డాడీ? ఖచ్చితంగా కమెంట్ సార్, ఖచ్చితంగా కమెంట్ సార్. జంతువు అప్పుడు మనుషులు ఏమైతారా? జంతువులు సూపర్ స్టార్. ఇదే సార్ జీవితంలో పైకి ఎదగాలి అందుకే ప్యాంట్ పైకెత్తా, అందుకే ప్యాంట్ పైకెత్తా. జీవితంలో ప్యాంట్ పైకలే కానీ అయినా ప్రజలే ఊరుకుంటలేదు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు జల్దీ. సార్ నాకు కడుపులో మంట సార్. ఎప్పటి నుంచి? దీన్ని నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్. నా కళ్ళు మంట సార్. ఎప్పటి నుంచి? దీని పట్టు చీర చూసినప్పటి నుంచి సార్. నీకేం ప్రాబ్లం అమ్మా? నా కొళ్ళంతా మంటే. ఎప్పటి నుంచి? నేను ఈ కొత్త ఇల్లు చూసినప్పుడు. నాకు కాల్సింది మీ ఇంట్లో వరకైనా ఆరోగ్య సమస్యలు ఉంటావో చెప్పు. సార్ నాకు ఉన్నది సార్. చెప్పు. మా ఆయనకు రోజు నిద్రలు రాసి అలవాటు ఉన్నది సార్. రోజు రాత్రి నిద్రలు మా ఇంటికి వెళ్ళి ఊరి పొలిమేర దాకా నడుచుకుంటూ పోతున్నా. ఏం చెయ్యాలంటావు మళ్ళా? ఇప్పుడు మీ మొగ్గుని ఊరి పొలిమేర దగ్గర మన పెట్టోరి నిద్రగా నడుచుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి సార్ చిల్లుకి మంచిగా గంపెట్టి అతికించేసిన ఇప్పుడు నా చిల్లు పోయింది కదా సార్ అట్లా. ఇప్పుడు నా చిల్లు పోయింది కదా సార్ అట్లా. అవన్నీ నీకు అనుకోండి. పిల్లలు విలువరు మీ పిల్లలు. మా పిల్లలు రండిరా. చెప్పండి సమస్య. నా బాడీలో వేరు సార్. వేడెక్కువ ఉందా? అయితే పెరుగు తిను. వద్దు సార్. ఎందుకురా? నాకు చిన్న పాలు తాగుతారు కదా సార్. పెరుగు తింటే పెరుగుపోతాయి సార్. పుల్లు ఇప్పుడైతే ఇట్లయితే కాదు. వీళ్ళకి టీకా ఇవ్వాల్సిందే. నీకు టీకా ఇస్తాను. వచ్చిందో నేను ఇంక ఇయ్యలేదురా. సారీ పర్ఫార్మెన్స్ వేస్టేజ్. సార్ నాకు ఇంజక్షన్ అంటే భయం సార్. మరి ఏం చేద్దామంట? మరి ఫస్ట్ ఒక మత్తు ఇంజక్షన్ ఇవ్వండి, దాని తర్వాత ఇంజక్షన్ ఇవ్వండి. అది కూడా ఇంజక్షన్ కదా. అయితే దాని ముందు ఒక మత్తు ఇంజక్షన్ ఇవ్వండి. ఎట్లా చెప్పాలరా నేను? సార్ నమస్తే కృష్ణబాబు గారు. నమస్తే కృష్ణబాబు గారు సార్. దోమలు ఒరే నీకు ఇస్తే ఇంజక్షన్ ఇరిపోయింది కదరా. సార్ మనం ఇంకా తప్పు చేసినాం సార్. ఏం చేసినాం రా? బర్రెల కింద ఇంజక్షన్ వీళ్ళకి ఇచ్చినాం సార్. బర్రెలంటే ఏమైంది? మీరు అందరు గుంపుకు రాకురాడు. ఈయన పశువుల డాక్టర్ అమ్మా. ఏంటి నువ్వు పశువుల డాక్టరా? అయితే మనం మనుషులకి ఎందుకు ట్రీట్మెంట్ ఇచ్చినాము? ఇప్పుడు మనిషి అనేది వస్తాడు. ఇప్పుడు కోతి అని జంతువు. అప్పుడు మనుషులు ఏమవుతారు? జంతువు. ఈ లాజిక్ బాగుంది కదా. బాగున్నది. లాజిక్ చెప్పింది ఎవరు నీకు? అరే లక్కుటుగా ఇట్లా ఇట్రా.